మహిమ కలిగిన శక్తి కలిగిన మీ పరిశుద్ధమైన నామానికి మా జీవితకాలంలో మీ మాటలను మరొకసారి వినగలిగే అవకాశాన్ని ప్రసాదించినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒక చక్కటి ఏసీ లాంటి వాతావరణాన్ని మీరు మాకు ప్రసాదించారు తండ్రి. మరి నాయన, ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ సమస్త వాతావరణాన్ని మాతో పాటు సమస్తాన్ని సృష్టించిన శక్తి కలిగినటువంటిది మీ వాక్యం తండ్రి. మీ వాక్యం మా బ్రతుకులను బాగు చేస్తుంది. మా బ్రతుకులను దిద్ది మీ ఎదుట మీ పాద సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుటకు శక్తి కలిగింది. మా మనసులను మార్చటకు యోగ్యత కలిగింది తండ్రి. అటువంటి శక్తి కలిగిన వాక్యపు మాటలను ఇంతవరకు మీ కుమారుడు పరమేశ్ ద్వారా తండ్రి మీ బిడ్డలమైన మాకందరికీ మీరు వినిపించారు. బిడ్డకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చక్కగా తండ్రి కదలకుండా మీ బిడ్డలు వింటున్నారు తండ్రి. మీ బిడ్డలకి ఇచ్చిన మంచి మనసును బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి సమయం మాకు భోజనం సమయానికి మరి దగ్గర టైం పడుతున్నప్పటికీ ఒక పాఠం మిగిలి ఉంది కనుక వాతావరణం కోస్తా మమ్మల్ని ఉదయకాలం ఇబ్బంది పెట్టింది కనుక కొంచెం ఆలస్యమవుతుంది. చెబుతున్నటువంటి విలువైన పాఠాన్ని నాయన శ్రద్ధగా వినగలిగిన ఓపికను మీ బిడ్డలకు ప్రసాదించండి. రాలేకపోయిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, కూడి వచ్చిన దేవుని పిల్లల మీ అందరికీ కూడా మరి ఈ మధ్యాహ్న సమయం ముందు క్రీస్తు పేరిట నా శుభాభివందనాలు నేను తెలియచేసుకుంటున్నాను. ఎందుకంటే మదనపల్లె పట్టణానికి నేను ఎప్పుడు వచ్చినా దేవుడి వాక్యాన్ని ప్రకటించటానికి మీ ముందుకు మరి నేను వస్తున్నానని తెలియగానే పనులన్నీ ప్రక్కన పెట్టి పరుగున వచ్చే పిల్లలు మరి చాలామంది ఉన్నారు, మాకు కనబడుతున్నారు. మరి వారికి కూడా నేను క్రీస్తు పేరిట వందనాలు తెలియచేసుకుంటున్నాను. దేవుని పిల్లలారా, అలాగే ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే లేఖనాల పరిశోధన పేరుతో కానీ మీటింగ్స్ పేరుతో కానీ మీ మధ్యకును మేము వస్తున్నప్పుడు మీ పనులన్నీ పక్కన పెట్టండి. మరి వాస్తవానికి మిలాడి నబీ అనేది ఈరోజు అనుకున్నాం, కానీ మరి ఏం జరిగిందంటే వారు 1వ తారీఖు అనుకోకుండా ముస్లిమ్స్ పండుగలు 1, 2 ఎప్పుడు వస్తాయి కన్ఫ్యూజన్ అండి. ఈ పండుగలు ఒక నిర్ణయం తీసుకున్నాను, గట్టి నిర్ణయం, ఈ పండగలకు సెమినార్లు పెట్టకూడదు, పెద్ద దండం అని. ఎందుకంటే చిత్తూరులో అలాగే చేశారండి. రంజాన్ పండుగ 6వ తారీఖు అంటే 7వ తారీఖు చేశాడు. ఆ పోనీ ఒక వారం రోజులు ముందు చెప్తాడా ప్రయత్నించడానికి? 2 రోజులు ముందు చెప్తాడు. ఏం చేయమంటారు? ఇదొక ఇబ్బంది వచ్చేస్తే మరలా వర్షం చూసారా ఎలా వచ్చిందో ఏమండి. మరి వర్షం అనేసరికి చెప్పాలంటే ఇంతకు ఒక కనీసం ఉంటే 4-5 ఇంతలు ఉండేవాళ్ళు, 700 మంది వరకు తగ్గరు. కానీ దేవుని పిల్లలారా తగ్గారు. కానీ నేనేమనుకున్నానంటే ఈ వర్షం సెలవు దినం మారటం ఒక పరీక్ష అనుకున్నాను. మాకు కాదు, మాకు ఏది వచ్చినా మేము దూకేస్తాం. వర్షం వచ్చినా ఏది వచ్చినా దూకేస్తాం. దేవుని నైట్ 3:30కు వచ్చానండి నేను మదనపల్లికి. నిద్రను నిగ్రహించుకొని వచ్చేసానట్లే. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. మరి ఆ పరీక్షను మీరు నెగ్గారు, దేవుని వాక్యానికి ఓటేశారు. మరి చలికాలం అని కాకుండా, లేకపోతే వర్షం అని చూడకుండా, సెలవు దినం అని కాకుండా మీరు ఆలోచించకుండా వచ్చారు. వచ్చినందుకు మంచి మాటలు మొదటి మాటల్లో మీరు విన్నారు. దేవుని పిల్లలారా, మరి మీకున్నటువంటి ఆసక్తిని బట్టి మరి ముందే ప్రకటించినట్లుగా ఒక మంచి పాఠం, మనిషికి పోవలసినది పాపమా రోగమా అన్నటువంటి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. మరి సమయమైంది, ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మరి కొంచెం చలిగా ఉంది కాబట్టి ఆకలి తక్కువ అవుతుంది. కొంచెం మీరు ఓపిక చేసుకుని, ఎందుకంటే నాకు 12కి మైక్ ఇస్తారేమో అనుకున్నాను, కానీ కరెక్ట్గా 1 గంట అయిపోయింది. 1 గంటకి నాకు మైక్ ఇచ్చేసారు వీళ్ళు. ఏమండి కొంచెం సౌండ్ పెట్టుకున్నాను, గొంతు మళ్ళీ ప్రాబ్లం కాకుండా. మళ్ళీ రేపు ఎల్లుండి వారమంతా క్లాసులో మాట్లాడాలండి. దేవుని పిల్లలారా, మరి కొంచెం ఓపిక చేసుకుంటారా? ఈ పాఠాన్ని త్వరగా నేను మరి మాట్లాడతాను, ఎందుకంటే విలువైన మంచి పాఠం ఇది. ఎందుకంటే క్రైస్తవ్యానికి అదంతా ఇదిలించే పాఠం అంటాడు చూడండి, ఆ చెత్తను చీడను విదిలించే మంచి పాఠం. అందుకే మీకు పెడదామనుకున్నాను. దేవుని పిల్లలారా, అందుకే పెట్టాము సిలబస్లో పాఠాన్ని. మరి మనిషికి పోవలసినది పాపమా రోగమా అనే పాఠాన్ని మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, ప్రారంభ శతాబ్దానికి వెళ్ళి మొదటి శతాబ్ద కాలంలో ఉన్నటువంటి దేవుని పిల్లలను, వారి మాటలను మనం గమనించినప్పుడు ఎవరి మాటల్లో చూసినా పరలోకం అనే మాటలు మనకు కనిపించేవి.
క్రీస్తు మాటలు కానివ్వండి, లేదా క్రీస్తు బోధిస్తున్నప్పుడు కానివ్వండి, అపోస్తుల మాటల్లో కానివ్వండి, పౌలు గారి మాటల్లో కానివ్వండి, ఆ తదనంతరం సువార్తను ప్రకటించిన శిష్యుల మాటల్లో కానివ్వండి, మాటి మాటికి ఈ పరలోకం అనే పదం మారుమరుగిపోయిందండి. అవునో కాదో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. యేసు క్రీస్తు వారి నోట నుంచి వచ్చిన మొట్టమొదటి మాట, ప్రజలను చూడగానే, జన సమూహాలను చూడగానే ఆయన నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట కూడా ఏంటో తెలుసా అండి? ఏం చెప్పాడండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి. అంటే జన సమూహాలను చూడగానే ఆయన నోట నుంచి వచ్చిన మాటే పరలోకాన్ని గురించిన మాట. ఆలోచించండి దేవుని పిల్లలారా. మొదటి శతాబ్దంలో మారుమ్రోగిపోయినటువంటి ఈ పరలోకాన్ని సంపాదించుకోవటానికి చేయవలసిన పని గురించినటువంటి మాటలు మరి ఆ తర్వాత కాలంలో కనుమరుగైపోయాయి. ఈ శతాబ్ద కాలంలో పరలోకం అనే మాట కానివ్వండి, పరలోకం గురించి బోధించేవారు కానివ్వండి, మనం పరలోకానికి వెళ్ళాలి అని పదే మనల్ని హెచ్చరించేవారు కానివ్వండి, ఎంతమంది ఉన్నారు అని మనం లెక్క వేసుకుంటే చాలా తక్కువ. అసలు ఎక్కడ కనిపించవు, ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తాయనేటువంటి మాటలు కానివ్వండి, మరి సందర్భాలు కానీ మనకు తెలుసు. ఎందుకంటే పరలోకం అనే పదాన్ని క్రైస్తవ్యం మరిచిపోయిందని చెప్పక తప్పదు. ఎక్కడ చూసినా సభలైనా, ఆదివారము కొడుకునే ఆరాధనలైనా, టీవీలో వచ్చే మెసేజ్లైనా, సెమినార్స్ అయినా, యూత్ రిట్రీట్లైనా, స్త్రీల మైత్రులైనా, ఉపవాస కూడికలైనా, వేటిని మనం తరచి పరీక్షించిన అన్నింటిలో మనకు వినపడే మాట, అన్నింటిలో మనకు చేయబడుతున్న బోధ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అన్నీ కూడా శరీర స్వస్థతల గురించి, రోగాల గురించి, ఏమండి కట్టుకుంటే చిరిగిపోయే బట్ట గురించి, తింటే అరిగిపోయే తిండి గురించి, కొద్ది రోజుల తర్వాత మట్టిగా మారిపోయే ఈ మట్టి దేహం గురించిన ప్రసంగాలే తప్ప పరలోకానికి సంబంధించిన మాటలు మనకు కనపడవు. దేవుని పిల్లలారా, ఆలోచించండి దేవుని పిల్లలారా. ఈరోజు దేవుడు అనగానే మనిషికి పరలోకం గుర్తుకు రావడం కాదు కానివ్వండి, దేవుడు యేసు క్రీస్తు అనగానే ఏం గుర్తుకొస్తుందంటే, రోగాలు తీయటానికే దేవుడు ఉన్నట్టుగా, రోగాలు తీయటానికే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా పరిస్థితులన్నీ మారిపోయాయండి. దేవుడు అనగానే పరలోకాన్ని ఇచ్చేవాడు అన్నది కాదు ఇప్పుడు మనసుల్లో మెదులుతున్న ఆలోచన. దేవుడు అనగానే రోగాలు తగ్గించేవాడు, దేవుడు అనగానే అపాయాలు తప్పించేవాడు, రోగాలు తగ్గించేవాడు అని ఒక బైబిల్కు భిన్నమైనటువంటి ఆలోచనలో క్రైస్తవ సమాజం ఉన్నదనే సంగతి మనకు తెలుసు. ఆలోచించండి దేవుని పిల్లలారా. మరి జాగ్రత్తగా మనం ఆలోచిస్తేనండి, శరీరం అనగానే కంటికి కనిపించే శరీరం, కనిపించని ఆత్మల కలయికే మానవ దేహం లేదా శరీరం అని మనకు తెలుసు. శరీరం, దేహం అంటే దేని కలయిక? కంటికి కనిపిస్తున్నటువంటి శరీరము, ఆ మట్టి ఆకారము, కంటికి కనిపించని ఆత్మల సంగమం లేదా ఆత్మల కలయికే శరీరం లేదా మానవ దేహం అని మనకు తెలుసు. మరి శరీరం, ఆత్మ, ఈ రెండింటిలో మనిషికి బాగా తెలిసినది, మనిషికి బాగా అర్థమైనది ఏదయ్యా అని మనం ఆలోచిస్తే శరీరం గురించి మనిషికి బాగా తెలుసు. కంటికి కనబడుతుంది కనుక, చెవికి వినబడుతుంది కనుక మనిషికి శరీరం బాగా అర్థమైంది. ఇక రోగం అనేది దేనికి సంభవిస్తుంది అంటే, రోగం అనేది శరీరానికి సంభవిస్తుంది. అంటే రోగం శరీరానికి సంబంధించింది అని మనకు అర్థమైంది. రోగం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది అని అర్థమైంది. అందుకే మనకు బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఎక్స్రేలు కానివ్వండి, స్కానింగ్లు కానివ్వండి, శరీరానికి తీస్తారా, లోనున్న ఆత్మకు తీస్తారా? పైనున్నటువంటి శరీరానికి తీస్తారు. అంటే రోగం అనేది దేనికి సంబంధించిందనమాట? శరీరానికి సంబంధించింది అని మనకు అర్థమైంది. మరి మనిషికి శరీరం ఏంటో అర్థమైంది, శరీరానికి వచ్చే రోగము అర్థమైంది. కానీ దేవుని పిల్లలారా, మరి మనిషికి అర్థం కానిది ఏంటి అంటే ఆత్మ అండి. కంటికి కనపడదు కనుక,
చెవికి వినబడదు కనుక, స్పర్శకు అందదు కనుక మనిషికి అర్థం కానిది ఏదంటే ఆత్మ. మరి రోగం అనేది శరీరానికి సంబంధించింది అయితే పాపం అనేది దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. రోగం శరీరానికి నేను ఎత్తుకోగానే అక్కడ వాళ్ళు ఎత్తుకున్నారు. రోగం అనేది శరీరానికి సంబంధించింది అయితే పాపం అనేది ఆత్మకు. ఎక్కడ చూసినా తగులుతారండి వీళ్ళు, నాకు ఎక్కడ చూసినా తగులుతాడు. ఆ బుక్స్ తెచ్చాను, నన్ను పెట్టారా? ఆ భోజనం టైం అయిపోయిన తర్వాత బుక్స్ తెచ్చాను చూడండి, వాళ్ళ మీద ఎన్ని బుక్కులు రాశాను మీరు చూడండి. ఇంతింతలా బుక్కులు రాశాను. దయచేసి మీకు నవ్వించుకుంటున్నాను, తీసుకోండి, అవి చదవండి, వారిని రక్షించండి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. రోగం అనేది శరీరానికి సంబంధించింది, పాపం అనేది ఆత్మకు సంబంధించింది. దీని గురించి దేవుని బిడ్డలముగా మనమే చెప్పగలం. ఎందుకంటే మన దగ్గరే బైబిల్ ఉంది కనుక. ఆ బైబిల్లో మాత్రమే ఆత్మ శరీరాల గురించిన పుట్టు పూర్వోత్తరాల గురించిన అనేకమైన సంగతులు అనర్ఘలముగా వ్రాయబడ్డాయి గనుక ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే శరీరానికి వచ్చే రోగాన్ని పోగొట్టుకోవటం ముఖ్యమా, ఆత్మ కంటే పాపాన్ని పోగొట్టుకోవటం ముఖ్యమా? అదే కదండి మన పాఠం. శరీరానికంటే రోగాన్ని పోగొట్టుకోవటం ముఖ్యమా, ఆత్మకు అంటే పాపాన్ని పోగొట్టుకోవటం ముఖ్యమా? అలాగని ఒకటి పోగొట్టుకొని మరొకటి ఉంచుకోవాలని కాదు. ఒకటి పోగొట్టుకొని మరొక దానితో అలాగే ఉంచుకొని బాధపడాలి అన్నది దేవుడి ఆలోచన కానీ మా ఆలోచన కానీ కాదు దేవుని పిల్లలారా. మరి రెండూ మనిషిని బాధించేవే. అయితే ఈ రెండింటిలో, శరీరానికి అంటే రోగములో, ఆత్మకు అంటే పాపంలో, ఈ రెండింటిలో ప్రాముఖ్యమైనవేవి? ప్రాముఖ్యంగా మనం వేటి గురించి ఆలోచించాలి. మనమే కాదు, దేవుడు కూడా ఈ రెండింటిలో దేనికి ప్రియారిటీని ఇచ్చాడు అన్నది ప్రశ్న. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇలా ప్రశ్నించుకొని మనం బైబిల్ని ఆలోచించగలిగితేనండి, మరి యేసుక్రీస్తు లోకానికి రావటం కానివ్వండి, బైబిల్లో రాయబడిన అనేకమైనటువంటి సందర్భాలు కానివ్వండి, మనం చదువుతున్నప్పుడు, క్రీస్తు మాటలను ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, దేవుడు ఆత్మకు బైబిల్ అంతటిలో ప్రాముఖ్యతనిచ్చినట్లుగా కనబడుతుందే తప్ప, ఆత్మకు ప్రాముఖ్యతనిచ్చినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుందే తప్ప, శరీరానికి అంత ప్రియారిటీ ఇవ్వకపోవటం అన్నది మనం బైబిల్లో చూడగలం. ఆలోచించండి దేవుని పిల్లలారా. దేవుడు ఆత్మ గురించి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడిన మాటలన్నీ కూడా చెప్పడం జరిగింది. శరీరానికి అంత ప్రియారిటీ కనబడదండి బైబిల్లో. ఆలోచించండి దేవుని వారలారా. ఎందుకంటే శరీరానికి వచ్చే రోగం ఎంతవరకు మనిషికి ఉంటుంది అంటే, ఎంతవరకు ఉంటుందంటే మనం మరణించేటంత వరకే మనతో రోగం ఉంటుందండి. మరణించేటంత వరకే ఈ రోగం అనేది మన శరీరాన్ని బాధపరుస్తుంది దేవుని పిల్లలారా. మనం మరణించిన తర్వాత శ్మశానంలో మన శవాన్ని పాతిపెట్టిన తర్వాత మనకు అసలు ఏ రోగము ఉండదు. ఆ బాధ నుంచి విరగాలంటే మనిషిని బాధించే, శరీరాన్ని బాధించే రోగం శ్మశానంతో వదిలిపోతుంది, శ్మశానంతో విడిచిపోతుంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇకపోతే పాపం అనేది శరీరానికి వచ్చిన రోగంలాగా మరణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయేది కాదు, శ్మశానముతో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది కూడా కాదు. మరి ఈ శరీరం మనం చేస్తున్నటువంటి పాపాలు, ఆత్మకు అంటుతున్న పాపం ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు వస్తుంది అని మనం బైబిల్ని అడిగితే, బైబిల్ని ప్రశ్నించుకుంటే, మొదటి శతాబ్ద కాలంలో అపోస్తలుడైన పౌలు గారు ఆత్మ శరీరాల గురించి మాట్లాడుతూ ఆత్మకు సంబంధించిన అనేకమైన సంగతులు సంఘానికి జ్ఞానం చెబుతూ ఆయన రాసినట్టు మంచి ఒక మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక, దయచేసి చూడండి దేవుని బిడ్డలారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. ఈ సీడీ చేసి ప్రపంచానికి అందిద్దాము, నేను మరణించిన తర్వాత ఈ సీడీ ఉంటుంది కదా యూట్యూబ్లో అనుకుంటే స్టార్ట్ చేశారు పాపం వీళ్ళు. దేవుని పిల్లలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. అక్కడ ఏమంటున్నాడు, ఇందుకు శరీరంకి వచ్చిన రోగం గురించి, మరణించిన తర్వాత శరీరానికి వచ్చే రోగాలు వస్తాయి, ఆత్మ కంటే పాపాలు మనతో వస్తాయి మాట్లాడుతూ 5:24 కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అంటున్నాడు. ఈ మాటలను జాగ్రత్తగా మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ఏం మనకు చెబుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటే, మనము మరణించిన తర్వాత
మనం మరణించిన తర్వాత మనతో వచ్చేవేవో చెబుతున్నాడు. శరీరానికి వస్తున్న రోగం మరణించిన తర్వాత మనతో వస్తుందా, ఆత్మ కంటే పాపం మరణించిన తర్వాత మనతో వస్తుందా అంటే కొందరి పాపములు అంటున్నాడు. చూడండి, అంటే మరణించిన తర్వాత కూడా మనతో ఏ వస్తాయో చెబుతున్నాడు. శరీరానికి వచ్చే రోగాలు కావు, శరీరానికి వచ్చే రోగాలు మరణముతోనే శ్మశానంతోనే విడిచిపోతాయి. కానీ నువ్వు మరణించిన తర్వాత నీతో ఏమొస్తాయంటే పాపాలు అంటున్నాడు. చాలామంది ఒక మాట అంటుంటారు, చాలామంది ఏమంటుంటారు, మనం దిగంబరలంగా వచ్చేసామండి, మనం ఒట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి, ఒట్టి చేతులతో వచ్చేసాం, మరి కనీసం మన నడుముకున్న ఆ మొలతాడు కూడా మనం తీసుకెళ్ళిపోలేమండి, ఎంత సంపాదించినా ఒట్టి చేతులతో వచ్చాం, తీసుకెళ్ళిపోయేది ఏమి ఉండదండి అనుకుంటాడు. ఎవడు చెప్పాడు ఏం ఉండదని? నువ్వు మరణించిన తర్వాత తీసుకెళ్లేది ఏం ఉండదని ఎవడు చెప్పారు? ఆస్తిపాస్తులు తీసుకెళ్ళకపోయినా నువ్వు మరణించిన తర్వాత నీతో వచ్చేవి కొనున్నాయి, నువ్వు మరణించినా నేను విడిచిపెట్టనివి కొన్ని ఉన్నాయి. ఇంతకీ ఏంటబ్బా మరణించిన తర్వాత కూడా మనిషితో కూడా మనిషి ఆత్మతో కూడా వచ్చేవి అనుకుంటున్నారా? అవే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పాపాలు అన్నాడు. చూడండి, అంటే రోగం అనేది మరణంతో విడిచిపోతుంది, మనము చేసుకుంటున్న ఆత్మ కంటే పాపము నువ్వు మరణించిన తర్వాత కూడా నీతో వచ్చేస్తుంది అంటున్నాడు. చూడండి దేవుని పిల్లారా, ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడు. అలాగే యోహాను భక్తుడు కూడా దీని గురించి మాట్లాడాడు. అపోస్తులైన యోహాను భక్తుడు కూడా మాట్లాడుతూ మరణించిన తర్వాత మనతో ఏవి వస్తాయో, వేటిని బట్టి మనకు దేవుడి దగ్గర శిక్ష ఉంటుందో చెబుతూ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10-11 వచనాలు చెప్తున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం ఏముందో చూడండి. అక్కడ రాయబడిన మాట, ఏమీయూ కలపకుండా దేవుని ఉగ్రతా పాత్రను, పోయబడిన దేవుని కోపము, దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధుల దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఎవడు వీడు? మనిషి అండి. ఎందుకు అగ్ని గంధకముల చేత అగ్నిగుండంలో బాధింపబడతాడు? ఏం చేయడం వల్ల బాధింపబడతాడు? శరీరానికి అంటుకున్న రోగాలను బట్ట, శరీరానికి అంటించుకున్న రోగాలను బట్టి అగ్ని గంధకాల గుండంలో బాధపడతాడా? ఆత్మకు అంటుకున్న పాపాలను బట్టా? దేనిని బట్టో? అదే ప్రకటన గ్రంథం మరొక మంచి మాటను దేవుడు బైబిల్లో రాయించాడు. 22వ అధ్యాయం 14వ వచనం 15వ వచనాన్ని చూడండి దేవుడిని పిల్లలారా. సౌండ్ కొంచెం బాగా పెడితే ఆ మాటలు మనకు కనపడకుండా బాగుంటుంది. హరి గారు సౌండ్ పెట్టినానా? 22వ అధ్యాయం ప్రకటన 22, 14, 15. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. ఇక్కడ ఏమంటున్నాడండి? జీవవృక్షమునకు హక్కు గలవారై ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనవారు ధన్యులు అంటున్నాడు. అంటే ఆ పట్టణంలోకి ప్రవేశించాలి అంటే శరీరానికి వచ్చే రోగాలను పోగొట్టుకోమంటున్నాడా? ఆత్మకంటుతున్న పాపాలను పోగొట్టుకోమంటున్నాడా? ఆ పట్టణంలో ప్రవేశించటానికి ఎవరు అర్హులో ఇక్కడ చెప్తున్నాడు, ఎవరు అర్హులు కాదు చెబుతున్నాడు. ఆ కింది 15వ వచనానికి రండి, జాగ్రత్తగా ఉండాలి మరి పాటని. ఆ పట్టణములోకి, పరిశుద్ధ పట్టణంలోకి ఎవరెవరు ప్రవేశించారో చెబుతున్నాడు. కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును, అంటే ఆ పట్టణములోకి రాకుండా వెలుపట నుందురు. వెలుపట నుండి అలాగే వెనకాతలేని గేట్ను చూసుకుంటే ఏమైనా నిలబడిపోతారా? అగ్ని గంధకాలతో మండే గుండములో పడవేయబడతారని 14వ అధ్యాయంలో మనకి ఈజీగా చెప్పేశాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి ఆ పట్టణంలో ఎవరు ప్రవేశిస్తారో, ఎవరు ప్రవేశించకుండా నిత్యాగ్ని గుండంలోకి వెళ్ళిపోతారో చెప్తున్నాడు. ఎవరు ఆ పట్టణంలో ప్రవేశిస్తారంటే ఇదిగో ఈ కింద చెప్పినటువంటి ఆ పాపాలు ఉన్నటువంటి వారు పట్టణంలో ప్రవేశించలేరు అన్నాడా? పాపాల చిట్ట రాశాడా? రోగాల చిట్ట రాశాడు. ఇక్కడ ఎవరెవరు ఆ పట్టణంలో ప్రవేశించలేరంటే మరి ఎవరు? గుడ్డేలు ప్రవేశించలేరు, షుగరోళ్ళు ప్రవేశించలేరు, బీపీ రోగం ఉన్న వాళ్ళు, తామరు ఉన్న వాళ్ళు, ఏదేదో రోగాలు ఏమని చెప్పాడండి, కడుపులో గడ్డు ఉన్న వాళ్ళు, కళ్ళ జోడు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళు ప్రవేశించారండి ఆ పట్టణంలోకి అంటున్నాడా? శరీరానికి వచ్చే రోగాల గురించి చెప్తున్నాడు, ఆత్మ కంటే పాపాల గురించి చెప్తున్నాడా?
రోగాలు ఉన్నవారు పరలోకానికి రారు అనటం లేదు, పాపాలు ఉన్నవారు పరలోకానికి. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం మరొక మాట 11వ వచనాన్ని కూడా చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనాన్ని చూసిన దేవుని పిల్లలారా, అగ్నిగుండంలో అక్కడ ఎవరెవరిని పడవేయబడతారో కూడా అక్కడ కూడా మంచి మాట చెప్పాడు చూడండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయిను, వాటి నిలువ చోటు లేక కనపడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటే నేను చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటి అన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మరణించిన తర్వాత దేవుని అత్యున్నతమైన సింహాసనం నందు మనం నిలబడినప్పుడు ఏమండి, మరి తీర్పులోకి ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు? గ్రంథములో ఎవరి పేరైనను కనబడే గ్రంథములు విప్పబడెను అన్నాడు. ఆ గ్రంథంలో ఏం రాసుకున్నాడు అన్నాడు? క్రియల, శరీరానికి వచ్చే రోగాల, మనుషులు చేసుకున్నటువంటి క్రియల, శరీరానికి తెచ్చుకున్న రోగాల. ఎవరెవరికి ఏ రోగం వచ్చిందో చూడండి ఆయన. మరి కంటి జబ్బు వాళ్ళందరినీ బయటకు నరకం పంపించేయి, షుగర్ వాళ్ళందరినీ ఇటు పంపించేయి, బీపీ వాళ్ళందరినీ అటు పంపించేసి అని శరీరానికి వచ్చే జబ్బులు రోగాల గురించి రాసుకుంటున్నాడా? మనుషులు చేసిన క్రియలు పాపాల గురించి రాసుకుంటున్నాడా? అంటే ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మరణించిన తర్వాత రోగాలు మనతో రావు, కానీ మరణించిన తర్వాత కూడా మనల్ని విడిచిపెట్టినవి ఉన్నాయంటే ఏమున్నాయి? పాపాలు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఎందుకంటే శరీరానికి వచ్చే జబ్బు వల్ల మనం పడే బాధ కొద్ది కాలం అండి. ఆత్మ కంటే పాపం వల్ల మనం పడే బాధ ఎంతకాలం? కొద్ది కాలమా? ముగింపు లేని కాలమా? శరీరానికి రోగం వస్తే ఎన్నాళ్ళు ఉంటుందండి? ఎన్నాళ్ళు ఉంటుంది? ఒక రోగం వచ్చిందనుకోండి, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, అబ్బబ్బ అంటే 40 సంవత్సరాల. ఎన్నాళ్ళు బాధపడతాం మనం? కొన్ని 10 సంవత్సరాలు. కొన్ని రోగాలు నెలల్లోనే వెళ్ళిపోయి ఉంటాయి. ఆలోచించండి, శరీరానికి వచ్చే రోగం ఎంతవరకు ఉంటుందంటే 10, 20, 30, 40 వరకు సంవత్సరాలు మాత్రమే బాధపడతామండి. కానీ ఆత్మ కంటే పాపం వలన మాత్రం మనం ముగింపు లేని శిక్షకు, ముగింపే లేని కోటానుకోట్ల సంవత్సరాలకు వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అలాగని దేవుడు శరీరానికి అంటే రోగాల గురించి పట్టించుకోకుండా ఏమీ లేడు. శరీరాన్ని పక్కన కూడా దేవుడేమీ పెట్టలేదు. ఎందుకంటే ఈ ప్రకృతిని చేసినప్పుడు, శరీరాన్ని చేసిన దేవుడు ఈ ప్రకృతిలో ఈ శరీరానికి కావలసిన ఆహార పదార్థాలన్నిటినీ సమస్తాన్ని కూర్చాడు. పెట్టాడు లేదా? పీల్చే గాలి పెట్టుకున్నాడు, మనం తాగే నీళ్లు పెట్టేశాడు, తినడానికి ఆహారం పెట్టాడు, కట్ట బట్ట పెట్టాడు. ఇది లేదు అనకుండా అన్ని పెట్టాడు. అంతేకాదు, శరీరాన్ని పోషించుకునే పదార్థాలే కాదు, శరీరానికి వచ్చే వ్యాధులకు కూడా మందుని ఎక్కడ పెట్టాడు దేవుడు? ఈ ప్రకృతిలో పెట్టాడు. పెట్టాడా లేదా? హాస్పిటల్కి వెళుతున్నప్పుడు డాక్టర్లు ఇచ్చే మందులు ఓం బిం ఫట్ అని గాల్లోంచి తీసిస్తారా? ఈ ప్రకృతిలో చెట్లు, వేర్లు, ఆకులు, అలముల నుంచి తీసిన మందులు ఇస్తారా? చెట్ల నుంచి, బెరడ్ల నుంచి, కాండాల నుంచి, ఆకుల నుంచి, ఆ తాటల నుంచి, ఈ పళ్ళ నుంచి, వీటి నుంచి తీసిన, సృష్టిలో ఉన్న వాటి నుంచి తీసిన మందుల్ని మనకిస్తాడంటే శరీరాన్ని చేసేటప్పుడు శరీరానికి కావాల్సిన అన్ని పెట్టేశాడు మర్చిపోకుండా. ఆ తర్వాత శరీరానికి వచ్చే వ్యాధులకు, రోగాలకు మందును కూడా దేవుడు పెట్టాడు. ఎందుకంటే శరీరం మట్టిలో నుంచి వచ్చింది కనుక, మట్టిలో నుంచి, ఈ ప్రకృతిలో నుంచి వచ్చింది కనుక శరీరానికి సంబంధించినవన్నీ కూడా ఈ ప్రకృతి అని ఈ మట్టిలో నుంచి తీసిన వాటినే ప్రకృతి నుంచి అన్నిటిని పెట్టేశాడు. ఇక ఆత్మ గురించి మనం ఆలోచిస్తే, ఆత్మను దేవుడు ఈ పంచభూతాలు ఉన్నటువంటి ప్రకృతి నుంచి దేవుడు దీన్ని తెలియదు, మంటి నుంచి తీసింది కాదు ఆత్మ. మరి ఆత్మ కానివ్వండి, దాని ఉనికి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది? అది ఇప్పుడు భూ సంబంధమైన శరీరానికి సంబంధించినవన్నీ భూమిలో పెట్టేశాడు, ప్రకృతిలో పెట్టేశాడు. మరి ఆత్మ అనేది ప్రకృతి నుంచి వచ్చిందా, పరలోకం నుంచి వచ్చిందా? పరలోకములో దేవుడి నుంచి ఈ లోకానికి వచ్చింది. అంటే పైనుంచి ఇది వచ్చింది. మట్టిలో నుంచి వచ్చిన దానికి కావలసినవన్నీ మట్టిలో దొరుకుతున్నప్పుడు, మరి పైనుంచి వచ్చిన దానికి కావలసినవన్నీ ఎక్కడి నుంచి రావాలి? ఎందుకంటే శరీరానికి ఎలాగైతే అవసరతలు ఉన్నాయో ఆత్మకు కూడా అవసరతలు ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఈ ఆత్మ పైనుంచి వచ్చిందంటే దీనికి కావలసినవన్నీ ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి రావాలి. ఆలోచించండి, ఈ శరీరానికి, క్షమించండి, ఈ ఆత్మకు ఆహారం కూడా ఎక్కడి నుంచి రావాలి?
పైనుంచి రావాలి. దీనికి రోగం అంటుతుందా, దీనికి జబ్బు చేస్తుందా, పాపం అనే జబ్బు, దానికి మంది ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి. మరి ఆత్మకు ఆకలి ఏంటయ్యా అంటే, ఆత్మకున్న ఆకలిని తీర్చడానికి ఏంటంటే దేవుని వాక్యం. ఆత్మకు ఆకలి ఉందా? ఉంది. దాని ఆకలి తీర్చేది ఏది? వాక్యం. మరి ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చిన ఆత్మకు ఆకలిని తీర్చేది యేసుక్రీస్తు వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద, తెలుసు కదా మీకు. ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చాడు? యేసుక్రీస్తు పైనుంచి వచ్చిన ఆత్మకు ఆకలి తీర్చడానికి పైనుంచి వచ్చాడు. మరి పైనుంచి వచ్చిన ఆత్మకు వచ్చే రోగాన్ని తీర్చడానికి మంది ఎక్కడి నుంచి రావాలి? యేసుక్రీస్తు రక్తం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తము కార్చాడు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే దేవుడు శరీరాన్ని అంతగా పక్కన పెట్టలేదు, ఆత్మను పక్కన పెట్టలేదని మనకు అర్థమవుతుంది. ఆలోచించండి. ఈరోజు మనిషి మరి శరీరానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి శరీరం గురించి ఎక్కువ ఆలోచించుకుంటున్నాడా, ఆత్మ గురించి, ఆత్మ కంటే పాపం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడంటే కొద్ది కాలం ఉండి నశించిపోయే శరీరానికి ఉన్నటువంటి రోగం గురించి కంగారు పడిపోతున్నాడు. శాశ్వతంగా మరణించిన తర్వాత వెనకాతలు వచ్చే పాపం గురించి మాత్రం మనిషి పెద్దగా పట్టించుకోకపోవటం మనకు గమనిస్తుంది. చూడండి దేవుని పిల్లలారా. అందుకేనండి ఇక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో కూడా ఒక మంచి మాటలో ఉంది. ఎందుకంటే పేతురు గారు రాస్తూ ఒక మంచి మాటను రాశాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో కూడా కారణాన్ని రాశాడు. ఆ మాట కూడా చూడండి. దేవుడు యేసుక్రీస్తును భూమి మీదకి ఎందుకు పంపించాడో చెప్తున్నాడు. చూడండి ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందటండి? యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందట? పాపులను రక్షించటానికి అన్నాడు. చూడండి, శరీర రోగాలు తీసేయడానికే, పాపాలను రక్షించటానికా? పాపాలు తీయడానికా, రోగాలు తీయడానికా? పాపులను రక్షించటానికి అని. ఎందుకంటే రోగాలు తీయటానికి యేసుక్రీస్తు పరలోకం నుంచి రావాల్సిన అవసరత లేదండి. ఎందుకంటే శరీరానికి జబ్బు చేసింది అనుకోండి, లేదా తలపోటు వచ్చింది అనుకోండి, తలపోటు తీయడానికి యేసుక్రీస్తు పరలోకం నుంచి రావాలా? అనసి నేసుకుంటే పోతుంది, అంతేనా? జలుబు చేసింది అనుకోండి, ఈ జలుబు తీయడానికి పరలోకం నుంచి యేసుక్రీస్తు రావాలా? ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది, ట్యాబ్లెట్ వేసుకోకుండా పోతుంది, వేడి నీళ్ళు తాగినా పోతుంది, ఆవిరి పట్టుకున్నా కూడా వెళ్ళిపోతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే వీటి కోసం దేవుడు యేసుక్రీస్తు పరలోకం నుంచి రావాల్సిన అవసరత లేదు. ఆయన కెపాసిటీ ఏంటో తెలుసా? తలనొప్పి తీసేసేవాడు కదా ఆయన, జలుబులు తగ్గించేవాడు కదా ఆయన, తలలనే చేసేవాడాయన. ఎన్ని తలలండి? మదనపల్లిలో ఉన్న వాళ్ళ తలలేనా? ప్రపంచంలో ఉన్న అన్ని తలలునా? ప్రపంచంలో ఉన్న అన్ని తలలు చేసే కెపాసిటీ కలిగిన వాడే దేవుడు. మనకు అర్థం కాక మనమేమనుకుంటున్నాం? తలపోటు తీసేసేవాడు అనుకుంటున్నాం. చూడండి దేవుని పిల్లలారా, తలపోటు ట్యాబ్లెట్ తీసేస్తుంది. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు వారు తలల్ని, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని, ఆయన కెపాసిటీ ఏంటంటే ఆత్మకు, అంటే పాపాన్ని తీయటానికి ఈ లోకానికి వచ్చాడే తప్ప శరీర రోగాలు తీయటానికైనా రాలేదండి. కొద్ది కాలం ఉండే వాటి కోసం రాలేదు. చూడండి దేవుని పిల్లలారా, శాశ్వతమైన వాటిని తీయటానికి వచ్చాడని సంగతి మనకు బైబిల్లో మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు కొన్ని అద్భుతాలు చేశాడు. ఎందుకు ఈ అద్భుతాలను చేశాడు అంటే, ఆయన పాపాలు తీయటానికి వచ్చిన లోకరక్షకుడని, పాపాలు తీయటానికి వచ్చినటువంటి ఆత్మ వైద్యుడన్న సంగతి, ఆయన లోకరక్షకుడు అని మనం గుర్తించటానికి ఏం చేశాడు తెలుసా అండి? కొన్ని అద్భుతాలను తీశాడు, కొందరికి రోగాలనైనా తగ్గించాడు. మరి అటువంటి దానిలో ఒక విశేషమైన, ఒక మంచి అర్థవంతమైనటువంటి ఆయన చేసిన ఒక మంచి స్వస్థత గురించి మనం బైబిల్లో ఆలోచిస్తున్నప్పుడు, ఆయన స్వస్థతను ఎందుకు చేశాడో, అసలు దేనికి ప్రియారిటీ ఇచ్చాడో, శరీరానికంటే రోగానికి ఆయన ప్రాముఖ్యతనిచ్చాడా, ఆత్మకంటుతున్న పాపానికి ప్రాముఖ్యతనిచ్చాడా? మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి దేవుని పిల్లలారా. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు ఏమండి, ఈ మాటను బాగా ఆలోచిస్తుంటే, ఏమండి, ఆ వచ్చిన ప్రజలందరూ ఎలా వచ్చారటండి? ఎందుకంటే యేసుక్రీస్తు వారి కాలంలో సేవ చేయటం అనేది చాలా కష్టంతో కూడిందండి. అప్పట్లో
జనాలు యేసుక్రీస్తు దగ్గరికి ఎలా వచ్చారట? ఆయన వచ్చాడని విని కూడి వచ్చారట. అంటే మౌత్ పబ్లిసిటీ. అక్కడ గుంపులు గుంపులు వెళ్తున్నారు, యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చాడు ఒకరొకరు చెప్పుకోవటం రావటం. ఇప్పటిలాగా కరపత్రాలు, ఇప్పటిలాగా పోస్టర్లు, ఇప్పటిలాగా ఆటో మైక్ అనౌన్స్మెంట్లు, ఇప్పటిలాగా వాట్సాప్లు, యూట్యూబ్లు ఇవన్నీ ఉన్నాయండి. అప్పుడు ఏమీ లేవండి. కేవలం ఒకరికొకరు తెలుసుకొని వచ్చేసారండి. ఏమండి, అలాగ రాగానే ఆయన వచ్చాడన్న సంగతి ఆ నోట ఈ నోట పడి ఎవరికి తెలిసిందో తెలుసా అండి? ఆ కపెర్నహూములో పక్షవాతముతో కొన్ని సంవత్సరాలుగా మంచాన పడి లేవలేని స్థితిలో మగ్గిపోతూ పక్షపాతంతో నలిగిపోతున్నటువంటి ఒక వ్యక్తి చెవిలో పడింది. అతనితో పాటు అతని బంధువుల చెవిలో కూడా ఈ విషయం పడింది. పడగానే వాళ్ళు ఏం చేశారో చూడండి. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైకి ఇంటి కప్పు. అంటే ఇది మీకు అందరూ చాలాసార్లు చదువుకునే సందర్భమే. ఏమండి, ఆ నోట ఈ నోట పడి కొందరికి నోట తెలిసింది, ఆ పక్షవాయువు వానికి తెలిసింది. వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో యేసుక్రీస్తు వచ్చాడు, మహానుభావుడు వెళ్ళిపోయాడంటే మరలా ఇప్పుడు వస్తాడు మన ఊరికి తెలియదు కాబట్టి, మరి ఏదో గన్న ఆయన తీసేస్తాడు కాబట్టి ఎత్తండి నేనని చెప్పి మొత్తం ఏం చేశారండి, వాళ్ళు బెడ్ని ఎత్తారా మంచాన్ని ఎత్తారా? ఏకంగా మంచంతో ఎత్తుకొని వచ్చారు పేషెంట్. మంచం ఎత్తుకొని వచ్చేసారండి. ఏమండి, అప్పుడు మంచంతో ఎత్తుకొని వచ్చి మనోడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మంచంతో తీసుకుని వచ్చి మంచంతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోతాడా? మంచాలతో మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నామా? ఏమండి, మంచాల మీద తీసుకొని వచ్చి ఆటోల మీద తీసుకొని వచ్చి ఆటోలోనే మళ్ళీ మనం పట్టుకొని వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. దేవుని పిల్లలారా, కానీ యేసు క్రీస్తు దగ్గర ఒక పక్షపాతం కలిగే వారిని నలుగురు పట్టుకొని పాడ మీద మోసుకొని వచ్చారండి. ఏమండి, మోసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసి తెలుసా అండి, వెళ్ళి చూసేసరికి యేసుక్రీస్తు వాక్యం చెప్పుకుంటున్నాడు. ఇంటి చూస్తే కిటకిటలాడుతోంది. ఆయన దగ్గరికి వెళ్ళటం అసంభవం అనుకున్నారు. మరి అసంభవం కాబట్టి వెళ్ళిపోతాం పద ఇంటికి వెళ్ళారు. వాళ్ళు మంచి ప్లాన్ వేశారు. వాళ్ళు ఏంటా ప్లాను? ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపించి ఆయన కావాలనుకున్నాడు. ఎవరైనా? ఇంటి ఓనరు. అంతేనండి. ఇప్పుడు ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించారు. అయ్యా, పరిస్థితి బాగోలేదన్నారు. ఏం చెప్పండి అయ్యా? ఆ ఇంటి ఓనరు మనలాంటోడు కాదండి. ఆ ఇంటి ఓనరు మనలాంటోడు కాదు. మనలాంటోడు ఏంటంటే, దేవుని కార్యక్రమాలకు మన ఇల్లులు ఇస్తామండి. దేవుని కార్యక్రమాలకు మన ఇల్లులు ఇస్తామా? దేవుని సేవకులు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు మన ఇల్లులు ఇస్తామా అండి? ఎవరండి? దేనికైనా ఇస్తాడు. షెల్ టవర్ పెట్టుకుని వాళ్ళ పిల్లలకి రేడియేషన్ ఇవ్వడానికి షెల్ టవర్ కానీ ఇస్తాడు. కానీ దేవుడి కార్యక్రమాలకు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇల్లులు ఉండే వాళ్ళందరూ ఇంటి ఓనర్లు ఉంటారు. ఉత్తిన ఇప్పుడు ఆ మాట ఇస్తారు, మళ్ళీ కనపడరు. దేవునే పిల్లలారా, మనలాంటోడు కాదండి ఆ ఇంటి ఓనరు. మంచివాడండి. ఏం కావాలి చెప్పండి బాబు అన్నాడు. ఏం లేదు, మరి పై కప్పు ఇప్పుతాం. ఎంత కప్పు? మనిషి దూరెంత కప్ప, మంచం దూరెంత కప్ప? మంచం దూరెంత కప్పు విప్పి ఓపెన్ చేసి యేసుక్రీస్తు దగ్గరికి దించాలనుకుంటున్నాం అనగానే మనమైతే ఒప్పుకుంటామండి? ఒప్పుకుంటామా? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇప్పుడు దీంట్లో ఒక మంచం పట్టిందంటే సుమారు ఒక 2-3 రేకులు ఇప్పాలి. ఓనర్స్ ఒప్పుకుంటారా? పాలెంకటరమణ గారు ఒప్పుకుంటారు లేండి పాపం, మంచి ఆయన. దేవుడి కోసం మనకు బాగా ఇచ్చారు, మంచి కుటుంబం. దేవుని పిల్లలారా, మంచి ఓనర్ అండి ఆయన. ఏం కావాలి బాబు అన్నాడు. మరి మంచం దించాలి పైనుంచి అన్నాడు. కప్ప అనుకున్నాడు. మనైతే ఏంటి ఊరుకో, మంచం ఏంటి కప్పు తీసేస్తే మళ్ళీ వేసుకోవడం ఎంత కష్టం అండి అన్నాడు. దించేస్తారా బాబు? అవును దించేస్తాం, పీకేయండి అన్నాడు. అంతే. ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. వీళ్ళు వెళ్ళిపోయి పైన కప్పు తీసేసి లిఫ్ట్లో దించినట్టుగా ఆ పక్షవాయుతో గలవని ఎక్కడ దించారు? ఖచ్చితంగా యాంగిల్ చూసుకున్నారు. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? దించండి అని దించేశారు. ఆయన ముందుకు దించేశారండి. ఆయన ముందుకు దించేయగానే ఏం జరిగింది చూశాడు ఆయన. వీళ్ళ ప్లాన్ అంతా ఆయన తెలియదా? వీళ్ళు రాక మునిపో తెలిసి ఇలా దించుతారని వీళ్ళకి. దేవుని పిల్లలారా, దించేశారండి. యేసుక్రీస్తు ముందుకు దించేసేసరికి చూశాడు. చూడగానే అప్పుడు ఏమన్నా తెలుసా అండి? 5వ వచనం 6వ వచనం చదవండి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుతున్నాడు? దేవదూష మాకిష్టమడి చెప్పుకోకుండా, అంటే మీ ఊరికి వచ్చి మీకు ఇష్టమడి చెప్పాలని రూల్ ఏమైనా ఉందా? అంటే మీ ఊరికి వచ్చాడని కపెర్నహూముకు నీకు ఇష్టం వచ్చినట్టు చెప్తాడా? మీరు ఆలోచించండి. ఇతడు ఇట్లా చెప్తున్నాడు. ఎట్లా చెప్పాలి బాబు? నీ మాదిరి చెప్పాలని నిద్రపిచ్చే పోదా? శుభ్రంగా నిద్రపిచ్చే పోదా చేయాలి. యేసుక్రీస్తు వచ్చి కృష్ణుడికి రాగానే క్షమించాడు,
పక్షపాతం కలిగిన రోగి రాగానే మొదట యేసుక్రీస్తు ఏమన్నాడండి? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవే. నోట్లో నుంచి బయట మాట రాగానే తగులుకున్నారండి వీళ్ళు. ఇతడు ఇట్లెందుకు చెబుతున్నాడు అంటే దేవదూషణ, అంతే కన్ఫర్మ్ చేశారు వీళ్ళే. ఇతను దేవదూషణ చేయించున్నాడు అన్నారండి. దేవుని పిల్లలారా, ఆ తర్వాత యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసుక్రీస్తు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో. చూసారండి, రాగానే ఏమన్నాడండి? రాగానే నీ పాపములు క్షమింపబడి ఉన్నావు అనగానే వాళ్ళు సనుక్కోసరికి వెంటనే వాళ్ళ హృదయాలన్నీ ఎరిగాడండి. ఎరిగేసి వారితో ఏమంటున్నాడండి? ఈ మీకేం తోచుచున్నది? ఈ పక్షగల వాయువానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని చెప్పుట సులభమా? పేషెంట్ అని అట్లా పెట్టి మాట్లాడుతున్నాడు. పేషెంట్ కిందనే ఉన్నాడా, పైకి లేచాడా? పేషెంట్ కిందే ఉన్నాడు. వాళ్ళు అడ్డు తగలకపోతే ఎప్పుడు అయిపోయిన కార్యక్రమం, మనోడు ఎత్తుకొని వెళ్ళిపోయిన పరుపు. అడ్డు తగిలేసరికి అన్నాడు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి, అసలు ఇతను ఎందుకు తీసుకొచ్చారండి? పాపాలు క్షమింపబడటం కోసం, పాపాలు కడుక్కోవడం కోసం యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారా? శరీరానికి వచ్చిన రోగాన్ని బాగు చేసుకోవడం కోసం తీసుకొచ్చారా? ఎందుకు తీసుకొచ్చారు ఇతన్ని? తీసుకొచ్చిందేమో రోగాన్ని పోగొట్టుకోవడానికి. రోగంతో వచ్చిన వ్యక్తిని రోగం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడా, పాపం గురించి మాట్లాడుతున్నాడా? ఆలోచించండి. మన వాళ్ళు ఏం చేశారంటే ఈ మధ్యలో కోడిగుడు ఈగలు బీగినట్టు ఒక ఈగ బీగారు. ఏమని? యేసుక్రీస్తు దగ్గరికి పక్షవాయు గలను తీసుకొస్తున్నప్పుడు ఆయన రోగాన్ని బాగు చేయకుండా మొదట ఏమన్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నావన్నాడంటే, అంటే ఈ రోగం అనేది ఆయనకి ఎలాగొచ్చిందనమాట? ఏదో పాపం చేశాడు, పాపం వల్ల రోగం వచ్చింది అన్నారు మనోళ్ళు. మీరు ఆలోచించండి. ఎందుకంటే రోగంతో తీసుకుని వచ్చిన వాడికి రోగం బాగా చేయకుండా మొదట పాపాలు క్షమింపబడుచున్నవి అన్నాడంటే ఇతను ఏదో పాపం చేశాడు, ఆ పాపం వల్ల ఇతనికి ఈ రోగం వచ్చింది అన్నాడు. పాపం చేస్తే రోగాలు వస్తాయా? ఏమండి, ఏంటి రోగాలు అనేవి పాపం చేస్తే వస్తాయండి? అబ్బా నాకు తలపోటు అని అన్నాం అనుకోండి, పాపం ఏం పాపం చేశావో అన్నాడు అనుకోండి, ఏమో బాగుందండి. ఏంటి జలుబు వచ్చిందండి, ముక్కులోకి కారిపోతుంది అయ్యో అంటున్నాం అనుకోండి, ఏం పాపం చేశావో అన్నాడు అనుకోండి, ఏమన్నా బాగుంటుందండి? అంటే రోగాలు అనేవి పాపం చేస్తే వస్తాయా? అవి వేరు ఉన్నాయి. ఏడుస్తుంది ఒకటి, అది పాపం చేస్తే వస్తుంది నీకు. ఆలోచించండి. నువ్వు పాపం చేయకపోయినా వస్తుంది కూడా. ఎవడో ఒకటి ఇంజక్షన్ కిడక్కని గుచ్చేసాడు అనుకో, తుస్సుమంటది నీకు వచ్చేస్తుంది ఎయిడ్స్. గడ్డం కొరుక్కున్నవాడు ఎవడో దాంతో. అంటే ఈ ఎయిడ్స్ రాగానే ఎయిడ్స్ రావడానికి కూడా ఖచ్చితంగా పాపం చేయవలసిన అవసరతే లేదు. చూడండి దేవుని పిల్లలారా, అంటే పాపం రోగాలు అనేవి పాపాలు చేస్తేనే కాదు దేవుని పిల్లలారా. పాపం చేసి ఉన్నాయి, కొన్ని అంటే ఉన్నాయి, సుఖరోగాలు ఏవి ఉంటున్నాయి, పక్కన పెట్టండి వాటి గురించి. కానీ రోగం వచ్చిందని కానీ ఏ పాపం చేసావో అని మన వాళ్ళు అంటున్నారంటే, ఏమండి నిజంగా మన వాళ్ళు అనుకుంటున్న ఈ ఆలోచన రైట్ అండి ఇది? ఒకవేళ వీళ్ళు చెప్పిందే రైట్ అనుకుంటే ఈరోజు ప్రపంచంలో దేవుని కోసం బ్రతకని ప్రతి వాడు, ప్రతి స్త్రీ మంచన పడి కులిపోవాలండి. దేవుడు కోసం బ్రతకని ప్రతి ఆడవాళ్ళు కానీ ప్రతి మగవారు కానీ మంచం పాలైపోవాలి. వ్యాధి పట్టేయాలంటే వాడు మంచం పట్టేయాలి. వాడు పడుతున్నారా? దేవుడి కోసం బ్రతికేవాడు కొంచెం విగ్గా ఉన్నాడా? బ్రతకనోడు విగ్గా ఉన్నాడా? బ్రతికేవాడు ఎలాగున్నాడండి? ఒకవేళ పాపాలు చేస్తేనే రోగాలు వస్తాయనేది వాస్తవం అయితే ఈరోజు ఈ సినిమా యాక్టర్లు, ఆ సినిమా హీరోయిన్లు, ఆ డైరెక్టర్లు, ఆ పోర్న్ స్టార్లు, ఆ బ్రాందీ షాపు ఓనర్లు, స్మగ్లింగ్ చేసేవాళ్ళు, ఫ్యాక్షనిస్టులు, ఉగ్రవాదులు, వీళ్ళందరూ ఏమైపోవాలి? కుష్ఠవ్యాధులు వచ్చేయాలి వాళ్ళకి. ఆలోచించిన దేవుని పిల్లలారా, ఏంటి వాళ్ళు కుష్ఠవ్యాధులతో ఇలాగున్నారా? మనకే దానం చేసే టైపులో ఉన్నారా సినిమా హీరోలు, హీరోయిన్లు, ఆ డైరెక్టర్లు? నా సామెతకి ఎలాగున్నారు వాళ్ళు? బ్రాందీ షాప్ ఓనర్లు బొజ్జలు పెంచుకొని శుభ్రంగా మాంసాలు తినేది అరక పళ్ళు గుడ్డుకొని తిరుగుతున్నారు వాళ్ళు. మీరు ఆలోచించండి. నిజంగా పాపాలు చేస్తేనే రోగాలు వస్తాయి ఉన్నట్లయితే ఈ మెగాస్టార్లు, సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు మొత్తం మంచం స్టార్లు అయ్యిండారు వీళ్ళు. కుక్కిన మంచం స్టార్, బెడ్ స్టార్ అని వాళ్ళకి ఆ స్టార్లు వచ్చిండాలి. ఏంటి అలాగున్నారా? శుభ్రంగా బాగున్నారా? ఆలోచించండి. పాపాలు చేస్తే కాదండి రోగాలు వచ్చేది, పాపాల వల్ల కాదు దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. మన వాళ్ళు అలాగ అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ఆయన రాగానే అతను చూసి ఏమన్నాడండి? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నావనగానే వెంటనే అడిగేశారు, ఇతను దేవదూషణ చేస్తున్నాడే లోపల అనుకోగానే. అలాగా నేను దేవదూషణ చేస్తున్నానా? అయితే ఇదిగో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పండి అన్నాడు. 2 అడుగుతాను మిమ్మల్ని, 2 క్వశ్చన్లు వేస్తాను మీకు. ఖచ్చితంగా ఏది సులభమో మీరు చెప్పండి. నెంబర్ 1 ఏంటంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని
వీడితో చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా. ఒకటి పాపాలను తీయటం, రెండు రోగాలను తీయటం. పాపాలను తీయటం, రోగాలను తీయటం, ఈ రెండింటిలో ఏది సులభమో చెప్పండి అని అడిగాడండి వాళ్ళను. ఏమండి, ఏది సులభం ఈ రెండింటిలో? ఇప్పటికీ అర్థం కావట్లేదు జనాలకి. పాపాలు తీయటం సులభమా, రోగాలు తీయటం సులభం అంటే వాళ్ళు ఏమైనా మదనపడ్డారు తెలుసా అండి? పాపాలు ఏముందండి, క్షమించేస్తాడు దేవుడు, కానీ రోగం అంటే నిజంగా ఎంత ఘోరం. ఎన్ని సంవత్సరాలు చూసాం మనం ఇతన్ని, సంవత్సరాలకు కూడా ఎంతమందికి డాక్టర్లు చూపించలేదు, ఎంతమందిని వైద్యులను సంప్రదించలేదు, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోలేదు. కానీ ఈ స్థితిలో ఇతన్ని లేపడం అంటే చాలా కష్టం. అదిగాక అసలు లెగలేకున్నాడు, కనీసం ఇలా కూడా అనలేకున్నాడు, పట్టుకుని వచ్చి దించేశారంటే అబ్బా చాలా కష్టం. అంటే ఏది కష్టం అనుకున్నారు వీరు ఏది కష్టం అనుకున్నారు? రోగాలను తీయటం చాలా కష్టం అనుకున్నారు, కానీ పాపాలను తీయటం చాలా ఈజీ అనుకున్నారు. చూడండి దేవుని పిల్లరా, ఒకసారి ఆ మాటను చూడండి. 2వ అధ్యాయం మార్కు సువార్త 7-8 వచనాలలో యేసు క్రీస్తు వారు చెబుతున్న మాటను చూడండి. ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువని చెప్పుడు సులభమా. అయితే చూశారండి, ఏది సులభం అనగానే వాళ్ళు ఏమనుకున్నారండి? రోగాన్ని తీసివేయటం పెద్ద కష్టం అనుకున్నారు. ఎందుకంటే ఈ పక్షవాయు గలవాన్ని ఎవరు ఆయన లేపేది? అలాగని చిన్న వయసులో కూడా లేడే, ఏదో అలాగా మందు పెట్టి రాస్తానో ఏదో చేస్తానో, ఎప్పుడు లేగుస్తాడు ఇతను? లెగడు. కాబట్టి ఇది చాలా కష్టమైంది, పాపాలను తీసేయడం చాలా ఈజీ అయింది అనుకున్నారు. నిజమండి? రోగాలను తీయటం అనేది నీకు కష్టమేమో మట్టి మనిషిగా. దేవుడి వలన పోని రోగాలు ఏమైనా ఉన్నాయండి? ఇలా లిస్ట్ ఉంటే ఇవ్వండి, మీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉంటే, ఇదిగోండి ఈ రోగము దేవుడి వలన పోదండి, ఈ రోగాన్ని దేవుడు బాగా చేయలేడండి అనే లిస్ట్ ఏదైనా ఉందా మీ దగ్గర? ప్రపంచంలో ఎవరి దగ్గర లిస్టు లేదండి. ఎందుకంటే ఆయన బాగు చేయలేని రోగం అంటూ ఏది లేదు. ఎంతమందిని బాగు చేశాడు బైబిల్లో? ఎన్ని రోగాలు ఉంటే అన్ని రోగాలనైనా మాట చేత టపటపటపట బాగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు కదండి. ఆలోచించండి, నీకు కష్టమేమో కానీ దేవుడికి కష్టం కాదు. మనిషి ఏమనుకుంటాడంటే వీడికి కష్టం కనుక దేవుడికి కష్టమే అనుకుంటున్నాడు. మనిషికి కష్టం కనుక దేవుడికి కూడా కష్టం అనుకుంటాడండి. నిజంగా అండి, యేసు క్రీస్తు వారు నిజంగా కష్టపడ్డాడండి వాడి పాపాలు తీయడానికి, అతని రోగం తీయడానికి. ఆలోచించండి, అతని రోగం తగ్గించటానికి యేసు క్రీస్తు ఏమైనా కష్టపడ్డా? ఏం చెప్పాడు? ఏది సులభమో చెప్పండి అనగానే వాళ్ళు ఏమీ చెప్పలేదని సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. అంటే తెలియదు ఆన్సర్ అని. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడు అనగానే నలగరి చేత మోయించుకుంటూ వచ్చిన వాడు నలగరు మోసినటువంటి ఆ పరుపును సంకలో పెట్టుకుని సర్ర వెళ్ళిపోతున్నాడు లేచి. అంతేనా? ఏంటి ఏమైనా కష్టపడ్డాడండి యేసుక్రీస్తు ఈ రోగం తీయడానికి? ఆ పక్షవాయు గల వ్యక్తికి రోగం తీయడానికి యేసుక్రీస్తు ఏమైనా నూనె పట్టండి అని చెప్పి పేతురు నువ్వు అటుపడి పట్టుకో, యోహాను ఈ కాలు పట్టుకుని ఇది పట్టుకో అని సాధాడండి? ఏమైనా కష్టపడాడండి? డబ్బాలు తెచ్చుకున్నారా? నూనె డబ్బాలు మీరు? లేకపోతే అక్కడ వెళ్ళి కర్చీపీలు తెచ్చుకున్నారా? గుడ్డలు తెచ్చుకున్నారా లేదా అని అడిగాడండి? నో కర్చీప్, నో ఆయిల్, నో పరిశుద్ధ జలం, ఏమీ లేదు. కనీసం నో టచింగ్, నో టచ్, నో మంటలు, ఏమీ లేవు. ఓన్లీ మాటలు. ఏంటా మాట? లేచి నీ పరిపెత్తుకొని నడువు అనగానే టప లేచి వెంటనే, లేకపోతే ఇప్పుడు ఇలాగ లేచాడండి. లే లే లేనా నాయనా లే అన్నాడండి, అన్నాడా? అవి ఇక్కడ చూస్తాం. ఇవన్నీ ఇలాంటివన్నీ ఎక్కడ చూస్తాం మనం? మన వాళ్ళ దగ్గర చూస్తాం. అంతేనా? మన వాళ్ళ దగ్గర ఎలా ఉంటాడండి? లేచి పరిగెత్తాడు, టక్కగా పరిగెడతాడా? ఆ కుంటే చేతి తీసుకొని అనుకుంటాడు, డ్యాన్స్ చేస్తుంటాడు వీడు. ఆ జోష్ మీద జనాలందరూ చూస్తున్నా కూడా ఆ లైటింగ్లో జోష్ మీద ఫస్ట్ నుంచి ఫీడింగ్ వల్ల అటు ఇటు నడుస్తాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత అది వాడు తీసుకెళ్ళిపోతాడు దాన్ని. మీరు గమనించండి దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు అతని రోగాలు తీయటానికి కష్టపడ్డా? లేచి నీ పరుపెత్తుకొని నడు, ఒక్కటే మాట, అంతే మాట నోట నుంచి బయటికి రాగానే దిగ్గు లేచి పట్టుకొని పరుపెత్తుకొని టక్క నలగని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఫిట్నెస్ వచ్చేసింది. వీడికి వచ్చేసిందా ఫిట్నెస్? సూపర్ ఫిట్నెస్ వచ్చి ఉన్న వాళ్ళకంటే కూడా మంచి ఫిట్నెస్ వచ్చేసింది. అలా తీసి నిజంగా అండి, ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. మాట చెప్పగానే లేచి వెళ్ళిపోతున్నాడు. ఇన్నాళ్ళ నుంచి మంచాన పడినాడు అంటే దేవుని పిల్లలారా ఎంత ఆశ్చర్యపోవాలండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. వీళ్ళు ఏమనుకున్నారంటే ఇది చేయటం చాలా కష్టం అనుకున్నారు. మనిషి కష్టం అనుకుంది, దేవుడు యేసుక్రీస్తు ఎలా చేశాడండి? ఒక్క సింగిల్ మాట చేశాడు. చూడండి దేవుని పిల్లలారా, అది దేవుడి మాటకున్న పవర్. దేవుడు యేసుక్రీస్తు మాటకున్న పవర్ అది. మన వాళ్ళు చేసేవి చూడండి, మన వాళ్ళు చేసేవి ఎలా ఉంటాయండి? దారుణంగా ఉంటాయి.
మనొక వ్యక్తిని తీసుకొచ్చారండి, కుంటి ఆయన్ని నడుస్తున్నాడని తీసుకొని వచ్చేసరికి అలా తీసేసి నిలబెట్టారు. అతను ఇలా నిలబడగానే అబ్బా దేవుడు ఈ కుంటి ఆయన స్వస్థపరిచాడు, ప్రైజ్ ద లార్డ్ అనగానే ప్రైజ్ ద లార్డ్ దబ్బని కింద పడుతున్నాడు. అయ్యో పడిపోయాడు అంటే సౌండ్ పడిపోయాడు. లేక తీసి బాలేదు, ఇంకెవరో ఎక్కించన్నట్టున్నారు. ఏమండి, యేసుక్రీస్తు పేతురు గారు అక్కడ చేశారు, స్వర్ణదేవాలయం దగ్గర చేశాడు కదా. అతను ఏం చేశాడంటే ఇలా లేచాడు, గంతులు వేస్తున్నాడు, లేచి స్పాట్లో గంతులు. దేవుడి వల్ల జరుగుతున్న కార్యక్రమాలు మీరు చూడండి. ఏమండి, మన వాళ్ళు ఏం చేస్తారు, అలా బాగుపడలేదు, అలాగ ఉన్నాడు అనుకోండి, ఎన్ని అవస్థలు పడుతుంటారండి. అసలు నీకేం బాబు అంటే నాకండి, ఇంకా మనం రోగం గురించి చెప్తున్నాం అనుకోండి, టెన్షన్ ఎవరికండి? అతనికి టెన్షను. లే అంటాడు. ఎందుకు? లోన లేస్తాడో లేదో అన్న బెంగ పేషెంట్కి కాదు, రోగికి కాదు, లేపేవాడికి. లే అంటుంటాడు వాడు. అలాగే దబ్బని కింద పడుతుంటాడు. యేసుక్రీస్తు ఏ రోగం గురించి అయినా టెన్షన్ పడినట్టుగా మీరు చూసారా? టెన్షన్ పడినట్టుగా ప్రభువు అని తీసుకుని వచ్చారు. 3 సార్లు కొట్టుకుంటున్నాడు, కక్కుంటున్నాడు, ఆ నురగంత వస్తుంది, కొట్టుకుంటున్నాడు. చిన్న కుర్రవాడు వాడు యేసుక్రీస్తు దగ్గర తీసుకుని వచ్చారు. ఏమై తీసుకుని వచ్చారు? ప్రభువాయుడు నీళ్ళలో పడిపోతాడు, వచ్చేస్తుంది, వాళ్ళు విలువడానికి చేస్తుంది, నురుగు కక్కుంటాడు. కానీ నురుగు కక్కుంటాడా, ఇంకా అని టెన్షన్ ఎప్పుడైనా అడిగాడా? ఈ టెన్షన్లను ఎక్కడ చూస్తాం? డాక్టర్ పేషెంట్లో చూస్తాం. ఐసీయూ దగ్గరికి పేషెంట్ని తీసుకెళ్ళినప్పుడు ఎంత హడావిడి చేస్తారండి మన వాళ్ళు. లోపలికి పేషెంట్ తీసి వాళ్ళు నడసమ్మ ఇటు పరిగెత్తారు, 4 ఇటు పరిగెడతారు, డాక్టర్ ఏమో సరస వెళ్ళిపోతారు. డాక్టర్ గారు అంటే అంటుంటాడు. మీరు ఆలోచించండి, ఎంత టెన్షన్ క్రియేట్ చేస్తారు. ఎందుకు? అది బాగుపడుతుందో లేదో అన్న బెంగ. మన వాళ్ళు చూడండి, ఏమ్మా బాగలేదమ్మా, 7 వారాలు రాపమ్మా, యేసుక్రీస్తు బాగుపడలేదమ్మా నీకు, అయితే రేపు రాపో గట్టిగా రాత్రి అంతా ప్రార్థనలు పెడతాను, తర్వాత రాపు అన్నాడా? ఏమండి, బాగుపడితేనేమో ప్రైజ్ ద లార్డ్, బాగుపడకపోతే నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు అపవాది పక్కకి వెళ్ళిపో అని అన్నాడా? దేవుని పిల్లరా, ఎంతమంది వస్తే అందరూ స్వస్థత. కుంటోళ్ళు నడవడం, గుడ్డేళ్ళు చూడటం, నా సామి అన్ని చక్క ఊచి చేయగలవంటే పోలియో వాడు ఊచి చేయి వచ్చాడు. యేసుక్రీస్తు బాగుపడగాకనే టక్కని చేయి వచ్చేస్తా. చూడండి దేవుని పిల్లరా, మీరు ఇవన్నీ బాగా